నమస్తే అండి, నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల నిల్వ పచ్చడి తయారు విధానాన్ని చూద్దాం. 1 కేజీ కొరమీను చేపల్ని తీసుకోండి. మా సైడ్ అయితే మొట్టలని అంటాము. వీటి రుచి చాలా బాగుంటుంది. చేప ముక్కల సైజ్ అనేది మీడియంగా ఉంటే సరిపోతుంది. బాగా కడిగి వాటర్ అంతా పోయేలాగా ఏదైనా స్ట్రైనర్లో వేసి తీసుకోండి. ఒక బౌల్లోకి వేసుకున్నాక దానిలో కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టించి కలిపి తీసుకోండి. ఇలా కలపడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చేప ముక్కలకి అసలు వాటర్ అనేది లేకుండా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలా విడివిడిగా వేసి ఫ్యాన్ కింద 1 నుండి 2 గంటల వరకు ఉంచి తీసుకోండి. మసాలా కోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. సగం స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించి తీసుకోండి. మనకు ఇవి మాడకూడదు. లో ఫ్లేమ్లోనే ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగానే వేయించుకున్న మసాలా దినుసులను వేసి ఒకసారి గ్రైండర్ చేసి తీసుకోండి. గ్రైండర్ చేసిన తర్వాత సగం స్పూన్ వరకు పసుపు, సగం కంటే కొంచెం తక్కువ ఉప్పు, నేను సన్నం ఉప్పు వాడాను, మీరు లావుదైనా వాడచ్చు. ఒక చిన్న టీ గ్లాస్ వరకు కారం తీసుకోండి. ఉప్పు కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. వీటినన్నిటినీ మిక్సీలో వేసి ఆ పౌడర్ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానిలో దంచిన ఎల్లిపాయలు వేసుకోండి. ఇవి ఒక 20 వెల్లుల్లి వరకు ఉంటాయి. ఇలా మంచిగా కలిపి పక్కనుంచండి. చేప ముక్కలు అనేటివి ఇలా తడి లేకుండా ఆరినట్టుగా అవ్వాలి. ఇప్పుడు చేప ముక్కల్ని వేయించుకుందాం. కడాయిలో 300 నుండి 400 గ్రాముల వరకు ఏదైనా పప్పుల నూనెను వాడండి, టేస్ట్ బాగుంటుంది. నేను పల్లి నూనె తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముక్కల్ని విడివిడిగా కొన్ని వేసి వేయించండి. మొత్తం ఒకేసారి వేయించకూడదు. అలాగే ఆయిల్ అనేది బాగా హీట్గా కూడా ఉండకూడదు. మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. వేసిన వెంటనే కదపకుండా కొద్ది టైం ఉంచి జాగ్రత్తగా స్పూన్తో ఇట్లా రివర్స్ చేయండి. చేప ముక్కలు అనేటివి మంచి రంగులోకి రావాలి. అంతవరకు ఓపికగా జాగ్రత్తగా వేయించి తీసుకోండి. మనకు ఆయిల్ అనేది చాలా ఎక్కువ వేడవుతుంది. మంటను సిమ్లో ఉంచి మళ్ళీ కొన్ని చేప ముక్కలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోండి. ఇవి వేపడానికి కొంచెం ఓపిక అనేది అవసరమే. ఎక్కువ మంట మీద మనం వేపితే లోపట పచ్చిగా ఉంటుంది, పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది. అందుకే ఇలా జాగ్రత్తగా వేపి తీసుకోండి. ఇలా అన్నీ వేయించిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేశాను. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఫ్రెష్గా దంచిన 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించి తీసుకోండి. మధ్యలో స్టవ్ ఆన్ చేయండి. మాడిపోకుండా జాగ్రత్తగా వేంపి తీసుకోండి. మనకు ఈ పచ్చడి టేస్ట్ అనేది మనం వేసే పోపులోనే ఉంటుంది. మసాలా టచ్ కోసం 3 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, అలాగే 4 నుండి 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి ఇలా వేంపి తీసుకోండి. ఇలా మంచిగా పోపు అనేది వేగిన తర్వాత మనము ముందుగా పక్కనుంచిన మసాలా ఉంది కదా, స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి కలపండి. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, కొంచెం గోరువెచ్చగా అయినాక వేయండి. మనకు ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం వేడి చేసి చల్లార్చిన తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఉప్పు కారం కూడా అంతే, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ చేప ముక్కలన్నీ వేసి పోపులో ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసి తీసుకోండి. మనకు మొత్తం చల్లారాలి ఈ పచ్చడి అనేది, అంతవరకు వెయిట్ చేయండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కలిపి తీసుకోండి. పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే 4 నుండి 5 నిమ్మకాయల రసము వడగట్టి వేసుకోండి.
దానిలో పల్పు కానీ గింజలు కానీ ఉండకూడదు. కేవలం రసాన్ని మాత్రమే తీసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసి తీసుకోండి. నిమ్మరసం అనేది ముక్కలకు పట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలిపి తీసుకోండి. దీన్ని 2 నుండి 3 గంటల పాటు అలాగే వదిలేసి ఈ పచ్చడిని గ్లాస్ జార్లోకి ఇలా మార్చి తీసుకోండి. ఈ పచ్చడి అనేది 3 నుండి 4 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు ఈ పచ్చడిని కనుక ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.